ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదం అన్ని తట్టుకొని నిలబడి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు సంకరం ఏరి దేనికి సహకారం కోసం కాదు. ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతో ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం మా ప్రభుత్వం కాపాడుకోవడానికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదం వారి సహకారం కోరుతాడు తప్ప ఆ ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇదే ఒక ప్రభుత్వం యొక్క వైఖరి అధికారం రాకముందుకు ఏ రకంగా ఉండే, అధికారం వచ్చినాక ఏ రకంగా ఉండే అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్న సందర్భంలో ఈ యొక్క లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబయలైనది. కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమ్మీడియట్ గా సమాధానం చెప్పాలి. దాంతో పాటు 6 గ్యారెంటీల శ్వేతపత్రం రిలీజ్ చేయి. ఊరికి ఇంట్రెస్ట్ గా శ్వేతపత్రం పైన మీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయ శ్వేతపత్రం, గత ప్రభుత్వాల పైన కాదు. శ్వేతపత్రం ఎవరికి డిమాండ్ చేసి రిలీజ్ చేయమని అధికారులను రిలీజ్ చేయడం తొందరగా పడద్దని చెప్పి అవుతా ఉన్నాం. మీ యొక్క 6 గ్యారెంటీలు అమలు కాక ఇబ్బంది పడుతున్న ప్రజలు పేపర్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు, కారుగా చుట్టూ తిరుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. మీరు గల్లబడుతున్నారు అని చెప్పే అధికారులని. ఇదెక్కడ ప్రభుత్వం? ముఖ్యమంత్రి ఉండి ఎవరైనా అధికారులు గల్లబడుతున్నాడు అంటారా? గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నారా? నేనైతే నాకు తెలియచ్చినట్టు ఎప్పుడు చూడలే. నేను ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారులు పనిచేయకపోతే, ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకొని వెళ్ళి అరే చేయాల్సింది నువ్వు, నిధులు వచ్చింది చేయాల్సింది నువ్వు, పని చేయాల్సింది నువ్వు, అధికారులు ఏం చేస్తారా దానికి? ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడతా ఉంది ఈరోజు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము చాలా ఓపికతోని, చాలా సహనంతో, చాలా నేర్పుతోని, ఓర్పుతోని ముందుకు వెళ్తా ఉన్నాం. మా పార్టీలు ఏం తొందర ఏం లేదు. మాకు ఏమి ఏదో అధికారం కావాలి లేదు. మాకు ప్రజలకు పక్షాన ఉండాలా, మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం. నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు, కుర్చీలో రాడు, ఇలా కుర్చీలో కూర్చుంటే ఎగిరిపోతే వాడికి వెళ్ళి వస్తారు, సమావేశంలో వస్తారు. వాడి ఆరోగ్యం బాగాలేకుండా నువ్వు అందరూ ఉన్నానా? మా నాయకులకు సమాధానం చెప్పు, మా ప్రశ్నలకు సమాధానం చెప్పు. మేము మాట్లాడలేదా? నువ్వు మాకు మైకి ఇవ్వరా? అసెంబ్లీలో గొంతులు కొట్లాడుతున్నానా కదా? ఈరోజు మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, జగదీశ్వర్ గారు, చాలా మంది అనుభవమైన నాయకులు మాట్లాడుతూ ఉంటే మీరు ఏ ప్రశ్న మీ అనుమానాలు నివృత్తి చేసే సిద్ధంగా ఉంటే 10 మంది మంత్రులు వేస్తారు, అందరు మంత్రులు వేసి మాట్లాడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు, గమనిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈరోజు మా పైన బురదేళ్ల ప్రయత్నం గత నుంచి చేస్తా ఉన్నారు. ఈరోజు మేము బురదేళ్ల ప్రయత్నం కాదు, దీనికి సమాధానం చెప్పగలుగుతున్నాం. మేము మాకు ఫ్రీగా రెగ్యులేషన్ చేస్తా ఉన్నాయి, చేయగలుగుతున్నాం. మేము ఈరోజు ఎందుకు నువ్వు జీవో తీసుకొచ్చి ఉపయోగపడతారు అందరం పార్టీ అందరం వచ్చేసినట్టు అందరం ఓడిపోయిన చదివినా అడుగుతున్న ప్రజల పక్షాన్ని అడిగినాం. దీని సమాధానం గురించి మేము వెయిట్ చూస్తా ఉన్నాం. దీనిపై చెప్పాలి. అదేవిధంగా మీ 6 గ్యారెంటీల పైన ఈ 100 రోజుల లోపల శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.